ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ 26 అక్టోబర్ 2025 ఆదివారం. ఈరోజు పంచమి ఆదివారం, కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఉన్నాం మనం. ఇవాళ దీపారాధన. ఎర్ర ఒత్తి అంటే ఒక ఎరుపు రంగు ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని చిన్నగా ఒత్తిలాగా కట్ చేసి ఆ ఎర్ర ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. ఎవరైనా మీ పిల్లలు వీసా ప్రాబ్లంతో ఉన్నారు, వీసా ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నారు, ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు చేస్తే ఒక ప్రభుత్వ సహకారమో లేదా ఇతరుల సహకారమో లేదా వీళ్ళ అదృష్టమో మనం వెలిగించిన దీపారాధన అనుగ్రహం ద్వారా వాళ్లకు వీసా ప్రాబ్లం తొలగిపోతుంది. అది పిఆర్ కానీ వీసా కానీ ఏదైనా ఏ కంట్రీకి సంబంధించింది అది. తప్పకుండా తల్లిదండ్రులు పిల్లల కోసం ఈ దీపారాధన చేస్తే మనం ఎన్నో మొక్కుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఇది కూడా ఒక ప్రయత్నం చేసి చూద్దామని మనస్ఫూర్తిగా భక్తితో చేయండి, తప్పక ఫలితం కలుగుతుంది. ఇక సూర్యాస్తమయం లోపు ఈ దీపాన్ని వెలిగించాలి, తల్లి కానీ తండ్రి కానీ. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మహామంత్రము 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ కార్తీక మాసంలో ఈ ఆదివారం రోజు చదివితే తప్పకుండా విశేష ధనలాభం సంభవిస్తుంది. ధనాన్ని ప్రసాదించేది లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, కుబేరుడు, దత్తాత్రేయుడు, వెంకటేశ్వర స్వామి. ఈ 5 రూపాలు ధనాన్ని ప్రసాదిస్తాయి. తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని ఇవాళ రాత్రి పడుకునే లోపు మంత్ర జపం చేయండి. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. ఎంత ఆ మంత్రం చదువుతుంటేనే నేను రోజు జపం చేస్తాను. ఈ మంత్ర జపం చాలా పవర్ఫుల్. ఇవాళ ఈ మంత్రాన్ని చదువుకోండి. నా దత్తాత్రేయుడు అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాడు. అంటే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించేస్తాడు. ఈ మంత్రశక్తి మనకు ఆ విధమైన శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవర్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు. గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను? అర్థం చేసుకోండి. అలా తప్పకుండా
ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.